నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. దేశానికి దశాదిశ చూపించిన అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలకు కూడా ఆయన పాల్గొన్నారు. ఈ రోజు భారతదేశం ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన ప్రజాస్వామ్య దేశంగా ఉందంటే దానికి ముఖ్య కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ విలువలే అని చెప్పి నేను తెలియజేస్తాను. అంబేద్కర్ గారు చాలా పేద కుటుంబం నుంచి వచ్చి పేదవాళ్ళ కోసం, అణగారిన వర్గాల కోసం మరి ఎంతో పోరాటం చేసిన పోరాట యోధుడు. ఈరోజు భారతదేశంలో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఆశయాలన్నీ కూడా ప్రతి చిన్నవాళ్ళకి తెలిసే విధంగా మరి అంబేద్కర్ మ్యూజియం కూడా అమరావతిలో స్మృతివనం కూడా మరి చేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన రాబోయే తరాలకి ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన దేశానికి చేసిన సేవ, అణగారిన వర్గాలకు చేసిన సేవ కూడా మన రాబోయే తరాలకు మన అందరం తెలియజేయవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నేను గత రాజకీయాల్లోకి వచ్చి దగ్గర 22 సంవత్సరాలు అవుతుంది. నేను వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఏదైనా ఒక సంవత్సరం మిస్ అయి ఉంటానో ఒకటో రెండో కానీ దగ్గర 18 ఏళ్ళు నేను కంటిన్యూగా గొల్లప్రోలు అంబేద్కర్ గారి జయంతికి నేను వస్తున్నాను. మన యువజన సంఘం కూడా ఎంతో ఆప్యాయతగా ఇక్కడ ఉన్న మన నాయకులు పెద్దలందరూ కూడా మనం పిలుస్తారు. పిలిచినా పిలవకపోయినా ఆయన జయంతిగా గౌరవించుకోవాల్సిన బాధ్యత కాబట్టి మనం అందరం ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు. Tandava News. For more updates, like, share and subscribe.